Can someone share the screen? Where we are? నిన్న అది ASP.NET చేయమన్నాడు కదా నాకు, అది దాంట్లో ఎర్రర్ వస్తుంది, ఒకసారి చూస్తారా? ఇలా వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఒకసారి అది విడిచిపెట్టినట్టు కంపేర్ అదే వస్తుంది. రెస్పాన్స్ రైట్ లేదంటున్నాను. ఇప్పుడు ఏదైనా క్యాప్స్ రైట్ ఏమైనా మెసేజ్ పెట్టాలనుకుంటున్నా, ఇదే అన్న రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని పెట్టాలి. దాన్ని లేబుల్లో తీసుకుని లేబుల్లో పెట్టేసి సరిపోతుంది. లేబుల్ ఒకసారి అది చెప్పాను ఒకసారి. ఇది లేబుల్ రిజిస్ట్రేషన్ పేజ్ ఇక్కడ లేబుల్ తీసుకోవాలి ఫస్ట్. 1 minute. అండ్ ఇంకొకటి ఇక్కడ యూజర్ నేమ్ తర్వాత ఇంకొక ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అది ఎలా ఇవ్వాలి? ఇక్కడ ఇంకో బాక్స్ హలో మరి ఎవరు చేసిరు? ఇది డైరెక్ట్ అలానే వచ్చింది అన్న కోడ్, అంటే లాగిన్ పేజ్ అదే వచ్చింది, దాని నుంచి ఓకే ఓకే వాడు చేస్తున్నావు. నువ్వు కష్టంగా రాయబ్బా, నీ సొంతంగా రాయ, అప్పుడు నీకు అర్థమైతే ఈటీఆర్ ఏంటి టీడీ ఏంటి. నీకు HTML నాలెడ్జ్ ఐడియా ఉందా? అంత లేదు. HTML ఫస్ట్ అంటే ఎందుకంటే HTML ఇస్ వెరీ బేసిక్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. అది నేను మళ్ళీ చాలా మందికి వచ్చే ఉంటుంది. అది
Am I correct? Everyone knows HTML? Hello? తెలుసు సార్. So, it's kind of very basic. W3 schools లోకి వెళ్ళిపోయి HTML నేర్చుకో. ఓకే Sai Krishna, right? Okay. ఓకే సో ఏం లేదు టేబుల్ అంటే రోస్ కాలమ్స్ ఉండేదాన్ని టేబుల్ ఉంటాం కదా సో టేబుల్లో టీఆర్ అనమాట టీఆర్ అంటే టేబుల్ రో ఓకే ఈ రోకి మనం పెట్టుకోవడానికి ఒక రోలో ఒక కాలం డిఫైన్ చేయాలంటే టీడీ పెట్టుకుంటాం ఇంకో కాలం డిఫైన్ చేసుకుంటే ఇంకో టీడీ పెట్టుకుంటాం అట్లా ఓకే ఓకే సో ఇప్పుడు ఈ టీడీలో నవంబర్ అనుకుంటున్నాం లేబుల్ పెడదాం సో లేబుల్ అంటే అడ్రస్ రైట్ ఈమెయిల్ ఈమెయిల్ టైం రాసింది ఓకే అంటే ప్రతి ఇప్పుడు ఈ పీడీస్ లో మనం ఏం చేస్తామంటే మనం ASP.NET కంట్రోల్స్ ని ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట ఓకే అంటే వీఆర్ రైటింగ్ ASP.NET కంట్రోల్స్ విత్ ఇన్ ద టీడీస్ అప్పుడు ఏమవుతుంది మనకి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఫీల్డ్ ఉంటారు కదా ఓకే సో ఒక్కొక్క ఫీల్డ్ లో మనకి ఒక్కొక్క కంట్రోల్ కనబడుతుంది అన్నమాట ఓకే సో ఒక కంట్రోల్ ఏం చేసుకుంటాం లెఫ్ట్ సైడ్ లేబుల్ రావాలి రైట్ సైడ్ మనకి ఇన్పుట్ ఫీల్డ్ రావాలి ఇన్పుట్ ఫీల్డ్ ఏంటి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ any user need to write here text email అట్లా చూడు ఒకసారి HTML చదివితే ఈజీనే ఉంటుంది మీకు అంత హార్డ్ ఏమి ఉండదు ఓకే సో ఇది ఓపెన్ అవర్ మన టీచర్స్ ఓపెన్ చేస్తాను సార్ నాది పాస్వర్డ్ అని ఇచ్చి కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర అది పాస్వర్డ్కి ఏమో డాట్స్ వస్తున్నాయి పాస్వర్డ్ హైడ్ అవుతుంది బట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గరనేమో పాస్వర్డ్ హైడ్ కావట్లేదు జస్ట్ మనం ఏం టైప్ చేస్తే అదే వస్తుంది టెక్స్ట్ మోడ్ అని ఉంటుంది అది నువ్వు పాస్వర్డ్ ఇచ్చిన వాళ్ళే చూసుకో నేను అదే ఇచ్చిన సార్ నేను ఎవరు మాట్లాడి చూపెడతావు సార్ సృజన్ సార్ ఓకే టెక్స్ట్ మోడ్ తీసేసి ఏమి ఇవ్వాలి సార్ తీసేయడం కాదు టెక్స్ట్ మోడ్ పాస్వర్డ్ అని పెట్టాలి రెండింటికి కూడా పాస్వర్డ్ అనేది ఉండాలి ఒక్కదానికి వస్తుంది సార్ ఇంకొక దానికి రావట్లేదు ఇంకో దానికి టెక్స్ట్ మోడ్ అనేది రావట్లేదు నీ ఉద్దేశం అంటే మేము కన్ఫర్మ్ పాస్వర్డ్ అని వచ్చి మనం ఏం టైప్ చేస్తే అది ప్రింట్ అవుతుంది అక్కడ నాకు చూపెట్టు సార్ నేను చెప్పింది నీకు అర్థం అవుతుందా లేకపోతే నువ్వు చెప్పింది రెండు కూడా డిఫరెంట్ టెక్స్ట్ బాక్స్లే కదా నువ్వు షేర్ చేయ ఇంతలో రెండు కూడా డిఫరెంట్ ఆ టెక్స్ట్ బాక్స్ కి ఎట్లుంటుందో టెక్స్ట్ మోడ్ ప్రాపర్టీ అట్రిబ్యూట్ దీనికి కూడా అట్లనే ఉంటుంది అన్నమాట అదే ఇచ్చాను సార్ మీరు రావట్లేదు వచ్చిందా సార్ నాకేం కనబడలేదు మీ స్క్రీన్ సార్ ఎక్కడ సార్ ఇంకా వైట్ స్క్రీన్ ఇప్పుడు ఇక్కడ పైన టెక్స్ట్ మోడ్ ఉంది చూసావా ఈ 15th లైన్ లో సార్
అదే కింద పెట్టమంటున్నాను నేను, చెప్పలేదు అది, అదే నేను చెప్పేది. సేమ్ ఇచ్చాను సార్ చూడండి. ఇవ్వలేదు ఏఎస్పి కదా. టెక్స్ట్ బాక్స్ ఐడి టెక్స్ట్, ఓకే టెక్స్ట్ మోడ్, ఓకే టెక్స్ట్ మోడ్, ఓకే టెక్స్ట్ మోడ్ చెప్పాను. లేదు అక్కడ ఇప్పుడు మార్చు, వస్తుందా సార్? టెక్స్ట్ మోడ్ దగ్గర అది మార్చు, ఓన్లీ పాస్వర్డ్ పాస్వర్డ్. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఏంటి సార్? నీకు చెప్తా ఒక నిమిషం. సో టెక్స్ట్ మోడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ అన్ని కూడా ఇప్పుడు లెట్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ సమ్ యూజర్ నేమ్ ఇవన్నీ తీసుకుంటావు కదా, అది టెక్స్ట్ బాక్స్. పాస్వర్డ్ తీసుకున్నది కూడా టెక్స్ట్ బాక్స్, మల్టీ టైమ్ క్యారెక్టర్స్ రాసేది కూడా టెక్స్ట్ బాక్స్. బట్ మోడ్ చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే ఇది ఏ కైండ్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ అని నువ్వు చెప్పాలన్నమాట దానికి. సో నార్మల్ టెక్స్ట్ బాక్స్ అనుకుని అంటే ఏ ఇన్పుట్ అయినా తీసుకో, బట్ ఎన్ యూజర్ కి కనబడాలి అని అనుకుంటే అది ఇమీడియట్ మెన్షన్ అనమాట. అక్కడ టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ మోడ్ ఈక్వల్స్ టెక్స్ట్ కంట్రోల్. ఎస్ సార్. ఇప్పుడు అన్నాం అనుకో ఇంటెలిజెన్స్ వస్తుంది. ఇవన్నీ కూడా టెక్స్ట్ మోడ్స్ అన్నమాట, డిఫరెంట్ టెక్స్ట్ మోడ్స్. ఓకే, ఓకే దీంట్లో మనం ఏమనుకుంటున్నాం, ఇది సింగిల్ లైన్ అనేది ఏంటిది బై డిఫాల్ట్ అనమాట అది. ఓకే, మనం అది పెట్టినా పెట్టకపోయినా ఒకటే. సో నౌ మన ఇంటెన్షన్ ఏంటి, పాస్వర్డ్ మోడ్ లో కావాలి. అంటే పాస్వర్డ్ మోడ్ లో ఏమవుతుంది, అప్పుడు నీకు టెక్స్ట్ యూజర్ కి కనబడదు అనమాట. ఓకే అట్లా అర్థమైంది. ఓకే, ఇంకేం రాసినావు నువ్వు? డ్రాప్ డౌన్స్ పెట్టినావు, లిస్ట్ ఐటమ్స్ అన్నావు. ఇది డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇవ్వమంటారా సార్, లేకపోతే ఇట్లా టెక్స్ట్ బాక్స్ ఇచ్చినాం కదా, అంటే బై డిఫాల్ట్ వస్తుందా టెక్స్ట్ బాక్స్, లేకపోతే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్? ఇప్పుడు మనం మాన్యువల్ అంటే మీన్ డ్రాప్ డౌన్ బాక్స్ అయితే ఇప్పుడు మనం 1 2 3 అన్ని 30 వరకు ఇవ్వాలి కదా, అట్లయితే అట్లా కష్టం లేదు అది, అవి పెట్టక చాలా వాల్యుయేషన్స్. నువ్వు టీడీఎంఎం వైవై ఫార్మాట్ లో ఇద్దాం అనుకుంటున్నావు. అవును సార్. అది ఓల్డ్ స్టైల్, ఇంకా అది అది ఇస్తే నువ్వు చాలా వాల్యుయేషన్స్ ని కంట్రోల్ చేసి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఫిబ్రవరి పెట్టినావు అనుకో 30 సెలెక్ట్ చేయకూడదు, అట్లా ఒక వాల్యుయేషన్ రాయాలి. బేస్డ్ కూడా నెక్స్ట్ లీప్ ఇయర్ ని కన్సిడర్ చేయాలి. అదంతా చాలా రిస్కీ. అంటే ఏది ఈజీ ఉంటుంది మరి సార్, డైరెక్ట్ టెక్స్ట్ బాక్స్ ఇట్లా వదిలేసడం? బాక్స్ పెట్టేసి వాడు యూజర్ ఎంటర్ చేశాక దర్ షుడ్ బి అదే అది వ్యాలిడ్ డేటా కాదా అనేది చెక్ చేయడం ఈజీ ఉంది. సో ఈ HTML5 లో ఇప్పుడు ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ టెక్స్ట్ డేట్ టైం అని ఇచ్చినావు అనుకో. సో ఇంతకుముందు ఉండే మూడే ఉండే, ఇంతకుముందు ఏముండే, సింగిల్ లైన్, మల్టీ లైన్ టెక్స్ట్, సింగిల్ లైన్, మల్టీ లైన్ టెక్స్ట్, పాస్వర్డ్, ఆ మూడే ఉండే అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు HTML5 కి అప్గ్రేడ్ అయిన తర్వాత యూ ఆర్ ఏబుల్ టు సీ మోర్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ మోడ్స్. అంటే ఇప్పుడు ఈ డేట్ టైం అనేది కూడా వచ్చింది. ఇప్పుడు ఒకసారి రన్ చేయి, నీకు డేట్ టైం అనేది డేట్ టైం తీసుకునేటట్టు అట్లా రాస్తాం. ఏం చేస్తున్నా? ఫ్రిడ్జ్ లో పైన అవి తీసుకున్నారట. ఓకేనా? ఓకేనా?
ఇంకోటి ఇది సబ్మిట్ బటన్ కూడా పైన వస్తుంది సార్ కింద ఇస్తే. టేబుల్ ఏదో సరిగ్గా క్లోజ్ చేసి ఉండవు. ఫస్ట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ చూడు ఇక్కడ. అది టేబుల్ సరిగ్గా క్లోజ్ చేసి ఉండవు. ఇక్కడికి రా, డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు బటన్ అంటున్నావు చూసినావా, ఈ టీఆర్ పెట్టినావు, టీఆర్ టీడీ కింద పెట్టాలి. ఈ టీడీ క్లోజ్ చేసినాం చూద్దాం అనుకుంటారా. ఎట్లా క్లోజ్ చేస్తాం టీఆర్? ఇక్కడనే ఉంది సార్. టీడీది ఈమెయిల్ ఐడి టీడీ క్లోజ్ ఉంది. మళ్ళీ టీడీ ఓపెన్ ఉంది, లేదు క్లోజ్. ఎందుకు మరి ఈ బటన్ వచ్చేసి ఇంకో టీఆర్ లో పెట్టేసి బటన్ వచ్చేసి ఇంకో టీఆర్ లో పెట్టి పడిపోతుంది. హలో సార్, సార్ పైన క్లోజ్ కానట్టుంది సార్ ఇక్కడ. మన ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కింద టీఆర్టీటీ క్లోజ్ కానట్టుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది కదా, ఇక్కడ మేబీ అక్కడనే క్లోజ్ ఉంది. అక్కడ క్లోజ్ కాలేదు సార్. ఇక పైన కూడా టీఆర్ కూడా క్లోజ్ చేయండి సార్. కొంచెం స్లో ఉంది నాకు. ఓకే సార్, చూద్దాం. సార్ నేను చేస్తుంది చాలా స్లో ఉంది. టీఆర్ ఇక్కడ క్లోజ్ ఉంది, టీఆర్ ఇక్కడ క్లోజ్ అయింది. అక్కడ పైన 2 times ఓపెన్ అయింది చూడండి ఒకసారి. కన్నా
అక్కడ అక్కడ ప్లస్ మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేశారు చూడండి, మళ్ళీ వెంటనే ఇక్కడ. ఓకే 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 కరెక్టే ఉంది అది, కరెక్టే ఉంది. రేడియో బటన్ లిస్ట్ తర్వాత కూడా క్లోజ్ చేయలేదు టీడీ, ఇట్లా బటన్ మేల్ అండ్ ఫీమేల్ దగ్గర. యా ఇక్కడ టీవీ ఎస్ ఈవెంట్ టీఆర్ కూడా. యా అక్కడ, యా కరెక్ట్ అక్కడ. యా అక్కడ వచ్చింది. మరి డేట్ టైం ఫార్మాట్ అట్లా వస్తుంది సార్ టెక్స్ట్ బాక్స్ లో. అదే నాకు అర్థం కాదు సార్. క్రోమ్ లో ఓపెన్ చేయి, క్రోమ్ లో డిబగింగ్ స్టాప్ చేయి. ఫస్ట్ డిబాగ్. పర్లేదు, యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేయాలి. క్రోమ్ లో ఓపెన్ చేసి ఇది రన్ లోనే వచ్చు. అయినా పైన ఓకే. ఈ యూఆర్ఎల్ ఉంది కదా లోకల్ హోస్ట్ అనేది, అది తీసుకొని క్రోమ్ లో కాపీ, అడ్రస్ బార్ లో ఉంది కదా, యా కాపీ పేస్ట్. కాపీ. ఇది పని చేయట్లేదు. మనం మామూలుగా టెక్స్ట్ బాక్స్ ఇస్తాం. సో వాల్యుయేషన్స్ అనేది నేర్చుకున్నాం. ఫస్ట్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ చాలా. జనరల్ అయితే టెక్స్ట్ బాక్స్ సింగిల్ లైన్ అనే ఇస్తాం, అంటే మనం స్పెసిఫిక్ గా డేట్ టైం అనేది మెన్షన్ చేయం, ఎందుకంటే కొన్ని బ్రౌజర్ సపోర్ట్ చేస్తే కొన్ని బ్రౌజర్ సపోర్ట్ చేయవు HTML. ఓకే 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 వీ కెన్ వ్యాలిడేట్ అంటే మనం పేపర్ నుంచి అట్లా వ్యాలిడేట్ చేయొచ్చు. ఓకే సో దట్ సూన్ my intention is, so let's create do CRUD operation first. మన కోడ్ ఓపెన్ చేయండి. ఒక్కసారి కిందికి వస్తారా? టేబుల్ క్లోజ్ దగ్గర ఓపెన్ చేయలేదు. ఇక్కడ అడ్రస్ కాడ టెక్స్ట్ బాక్స్ కి TDTR ఓపెనింగ్ లేదు, బ్యాక్ క్లోజ్ ఉంది. లేదు దీని దగ్గర
సారీ అడ్రస్ అంటున్నాను ఇక్కడ టెక్స్ట్ బాక్స్ 7 దగ్గరనే. మన దగ్గర లేదు అంటే ఇక్కడ అక్కడ ఉంది, టీడీ ఉంది. ఓకే ఓకే ఫైన్. టీడీ క్లోజ్ లేదు. టీడీ ఉంది కానీ టీడీ క్లోజ్ లేదు. టీడీ క్లోజ్ లేదు. క్లోజ్ కింద పెట్టండి టెక్స్ట్ బాక్స్. బటన్స్ కూడా అందులో పెడితే అయిపోతుంది అనుకుంటా సార్. టేబుల్ డేటాలో బటన్ ఆన్ లేబుల్ ఉన్నాయి కదా, సో అవి మనం మెన్షన్ చేయలేదు. డైరెక్ట్ బటన్ అని పెట్టాను. బటన్స్ అవి మెన్షన్ చేస్తే మేబీ కిందకి వచ్చుద్దేమో. అండ్ ఇక్కడ సెంటర్ అది కరెక్టరా టేబుల్ కింద సిఈఆర్ సిఎన్టీఆర్ సిఎన్టీఆర్ అది తప్ప అదే బట్ టీఆర్ టీడీ ఓపెన్ టీడీఆర్ టేబుల్ డేటా ఓన్లీ 1 రోనే తీసుకుంటా కదా సార్. మనం 3 rows మెన్షన్ చేసేసరికి మేబీ తీసుకోవట్లేదేమో. లేదు ఎన్నైనా ఒక టేబుల్ డేటాలో ఎన్నైనా పెట్టచ్చు. అంటే లేబుల్ సార్ కావాలంటే అడ్జస్ట్మెంట్ ప్రస్తుతానికి కమెంట్ చేస్తారు. ప్రాబ్లం సో అది కాదు ప్రాబ్లం. కొన్ని ఇంకా మిస్ అవుతున్నాయేమో సార్. ఓకే సార్, నేను చెక్ చేస్తాను ఒకసారి. మళ్ళీ ఏమన్నా ఉంటే. సార్ ఇంకో డౌట్ ఏంటంటే, మన ఫామ్ ఉంటది కదా, రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ లాగిన్ ఫామ్ కానీ, ఇప్పుడు మనం వాల్యూస్ ఎంటర్, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ లో వాల్యూస్ ఎంటర్ చేసి సేవ్ చేస్తాం కదా, సబ్మిట్ చేస్తాం కదా, అండ్ మళ్ళీ వేరే ఎంటర్ చేస్తున్నప్పుడు మనం టెక్స్ట్ బాక్స్ లో క్లిక్ చేస్తే హిస్టరీ మనం ఆల్రెడీ ఎంటర్ చేసిన వాల్యూస్ రిపీట్ కనిపిస్తున్నాయి మనకి. ఓకే ఓకే అలా కనబడకుండా మనకి అట్రిబ్యూట్ ఉంటుందా, లేకపోతే ఆటో కంప్లీట్ ఫాల్స్ అని పెట్టి పోతుంది. ఆఫ్ ఫాల్స్ ఆఫ్ అనుకో. ఓకే ఓకే సార్ ఓకే. అవన్నీ బ్రౌజర్ బిహేవియర్ ఉంటాయంట. సార్ ఇంకెవరికైనా ఉంటుందా? అంతే సార్, ఇదైతే నేను చెక్ చేస్తాను. ఓకే ఐ మీన్ మొత్తం మళ్ళీ ఒకసారి లైన్ టు లైన్ చెక్ చేసుకుంటూ వస్తుంది దొరుకుతాను. సార్ అక్కడ టేబుల్ డేటా ఓపెన్ చేయలేదు, ట్యాగే ఓపెన్ చేయలేదు సార్. ఒకసారి చూడండి, అక్కడ పైన పెట్టండి టేబుల్ డేటా టేబుల్ ఇది ఉంది ఇక్కడ టీడీ పైన ఓపెన్ చేయలేదు అసలుకి. ఈమెయిల్ ఐడిలో ఉంది కదా, ఈమెయిల్ ఐడి పక్కకు ఉంది, టీడీ క్లోజ్ టీడీ ఓపెన్. అది క్లోజ్ అయిపోయింది కదా అక్కడికి. దాని పక్కనే ఇంకోటి ఉంది టీడీ. దాని పక్కన ఇంకోటి ఓపెన్ అయింది. అది ఒక్కొక్కసారి ఈ విజువల్ స్టూడియో కూడా కరెక్ట్గా ఉన్నా కానీ అంటే అది పాతది మెమరీలో ఉంచుకొని కూడా చూపెట్టచ్చు. మీరు ఒకసారి రిఫ్రెష్ అంటే ఐ మీన్ ఓపెన్ చేసుకో, క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. డిబగింగ్ స్టాప్ చేసి మనం డిబగ్ చేస్తాం. అట్లా ఓకే.
So shall we go ahead with the class? Yes, sir. యా నాకు సరే మన టీఎఫ్ఎస్ కోడ్ ఓపెన్ చేస్తే ఐ విల్ స్టార్ట్. అది ఓపీటీ అది చేస్తున్నాం. సార్ అది ఓపెన్ చేయండి సార్. చేయి. ఎస్క్యూఎల్ అందరిలో ఇన్స్టాల్ అయిందా? అయిందన్నా. ఇప్పుడు మీ దాంట్లో అయితే ఉంది కదా? ఉంది. హలో, నాకు సిస్టమ్ స్టక్ అయిందా లేకపోతే నువ్వు ఓపెన్ చేస్తున్నావు? సార్ మీరు ఓపెన్ చేయండి సార్. నాకు చెప్తున్నావా? సారీ. దాని నుంచి చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నాను. నీకు ఆల్రెడీ ఎక్కడైనా ఉందేమో అని అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు చూసుకోలేదు, డౌన్లోడ్ చేయలేదు? లేదు సార్. రోజుకు కొన్ని చూస్తున్నాం మనం ఇట్లా కలిసి అందరి మిషన్స్ కి ఇట్లా ఒక్కొక్కసారి లాగిన నేనే డౌన్లోడ్ చేసేటట్టు. మనం ఆల్రెడీ టీఎఫ్ఎస్ ఓపెన్ చేస్తుంటే వాళ్ళు షేర్ చేయండి బెటర్. ఇంకా ఫాస్ట్ లాగింగ్ సో మచ్ డిలేటెడ్. ఓపెన్ చేసింది ఎవరు దాంట్లో? హలో, వాయిస్ వస్తుందా? అది ఎవరి దాంట్లో అది స్టక్ అయ్యకుండా వస్తుంది సార్. ఎవరి దాంట్లో ఆల్రెడీ ఓపెన్ చేసిందా అని ఇప్పటికి ఫస్ట్ ఆల్రెడీ నాకు చెప్పండి. నా దాంట్లో ఎస్కేల్ పని చేయట్లేదు సార్. సార్ కానీ మ్యూట్ చేయాలి నేను ఎప్పుడు రూమ్ లో వాయిస్. అట్లీస్ట్ పింగ్ చేయండి, ఉంది లేదు అనేది తెలిస్తే. అసలు లేదన్న వాళ్ళు పక్కన ఉందన్న వాళ్ళు ఎవరు నాకు చెప్పొచ్చు కదా. ఎవరి దాంట్లో లేదా? సర్వర్ ఓపెన్ సందీప్ దాంట్లో ఉన్నా. సందీప్ వెరీ గుడ్. విండోస్ అథెంటికేట్ చేయమంటారా లేకపోతే? విండోస్ అథెంటికేషన్ ఇచ్చేసి యా అన్న. సో ఎక్కడ
వెబ్ యాప్ శాంపిల్స్ మళ్ళీ నువ్వు లేటెస్ట్ తీసుకున్నావు. నాకు కంట్రోల్ లేదా? ఈ జాలి జీవో ఇవి ఎనేబుల్లో ఉంది. Enable location. So that means your source code is not reflecting your follow control. Now you need to custom page create చేసినాము. దేనికన్నా అంటే మనం అదే కోడ్ ఆపరేషన్ చేయడం కోసం ఫామ్ లాగా డిజైన్ చేద్దాం. నేను కోర్స్ వెండర్ కంట్రోల్ ఇది మన రాసిన. దీనికి SQL సర్వర్ లో టేబుల్స్ ఉన్నాయా మీ దగ్గర? వేరే వాళ్ళ దగ్గర షేర్ చేయలేదు అది. ఓకే. స్టూడెంట్ ఇస్తాను, ఏదో ఒక డేబిట్ క్రియేట్ చేస్తున్నా. ఓకే. అది క్రియేట్ టేబుల్. ఇది టేబుల్ క్రియేట్ చేయాలి. స్టూడెంట్ నేమ్, కోర్సెస్, జెండర్, కంట్రీ, ఫీ ఇవన్నీ ఇవ్వాలి. ఓకే. స్టూడెంట్ ఉంటే ఇవన్నీ ఫీ ఆఫ్ డెసిమల్ అట్లా. జెండర్ టీచర్ టీచర్ ఇంతేనా? ఒకటి క్రియేటెడ్ డేట్ కూడా పెట్టేసాయి. అంటే ఒక లిస్ట్ ఏదైనా క్రియేట్ డేటా
క్రియేటెడ్ డేట్. డేట్ ఫార్మాట్. కాలం నేమ్ క్రియేటెడ్ డేట్ అన్నట్టు. క్రియేట్ డేట్ కాదు, క్రియేటెడ్ డేట్. క్రియేటెడ్ డేటా. అంటే ఈ రికార్డ్ ఎప్పుడు క్రియేట్ అయిందని తెలుసుకోవాలి. ఓకే. సపరేట్ డేటా టైప్ ఉంటుందా అన్న? డేట్ టైం ఉంటుంది. ఏనా? డేట్ టైం డేట్ అంటే కింద దీనికి వాల్యూ గెట్ డేట్ అని అర్థం కాలేదన్నా. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఉంది కదా, అక్కడ డేట్ టైం ఇచ్చింది. ఇక్కడ గెట్ డేట్ ఫంక్షన్ గెట్ డేట్ పైకి వెళ్ళిపోయి ఇప్పుడు ప్రైమరీకి చేద్దాం. స్టూడెంట్ నేమ్ని స్టూడెంట్ ఐడి అనా? స్టూడెంట్ ఐడిని నేమ్ కదా ఐడిని. ఐడి పెట్టలేదు అసలు. ఓకే, ఇంకో కాలం వెళ్ళదు. కంట్రీ వచ్చేసి ఫారెన్ కి కదన్నా. కంట్రీ ఫారెన్ కి అంటే ఫస్ట్ అసలు కంట్రీ టేబుల్ ఉండదు కదా. ఓకే. ఇంకో టేబుల్ క్రియేట్ చేయి. ఇది ఇట్లే ఉంచి సేవ్ చేయకుండా ఇంకో టేబుల్ కంట్రీ అంతే. కంట్రీ కదన్నా. కంట్రీ ఐడి కంట్రీ నేమ్ అంతే. కంట్రీ ఐడి. ఇది ఇంటీజరేనా బ్యాక్? అది బ్యాకర్. ఇది అంటే నేమ్ కదా, కంట్రీ నేమ్. అంటే నేను అందరూ ఓకే. యా నాట్ నల్స్. ఇది వచ్చేసి ప్రైమరీకి కదా. అది కూడా నాట్ నల్లే. నీకు కంట్రీ నేమ్ నల్ అయితే ఇంకా రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే. సారీ. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఆటో ఐడెంటిటీ పెట్టు. ఆటో ఐడెంటిటీ దీనికి పక్కకి రా. ఆటో ఐడెంటిటీ అర్థం కంట్రీ ఐడికి ఆటో ఐడెంటిటీ పెట్టాలి. ప్రైమరీకి పెట్టినావు. కాదు నేను చెప్తాను. ఇక్కడ సెలెక్ట్ చేసినావు కదా. ఓకే. పెడుతున్నా లేదన్నా, మీరు పెడతాను చూస్తున్నాను అంతే. అర్థమైందంటే నేను పెడుతున్నా. మీరు పెడతారని చెప్పి వెయిట్ చేశాను. అంతే. సో సేవ్ చేసి టీబీఎల్ కంట్రీ అని పెట్టేసి. లేకపోతే అది ఆ టేబుల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డేటాబేస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉంటుంది కదా సార్, అది ఎట్లా చేయాలి చెప్పి నేను ఎక్స్పోర్ట్ చేస్తా. ఇంకా అయిపోయింది కదా ఫస్ట్ చేయాల్సినది. ఎక్స్పోర్ట్ చేద్దాం, అది కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ టైం కింద ఇక్కడ టేబుల్స్ అండ్ కాలమ్స్. ఎవరు ఇప్పుడు మాట్లాడండి, ఎవరి దాంట్లో నా దాంట్లో ఉన్నాయి హరి. మరి మీ దాంట్లో విజువల్ స్టూడియో కూడా ఉండే ఉంటుంది కదా. ఉన్నది. వేస్ట్ అయిపోయింది, షేరింగ్ ఉండేది కాదు. అదే అప్పుడు మీరు అడిగినప్పుడు అది ఓపెన్ కాలే. టిఎస్ఎఫ్ కంట్రీ ఐడి అంతే. ఇటు పక్కన ఫారిన్ కి మార్చు, కంట్రీ ఐడికి నువ్వు మ్యాప్ చేయాల్సి. స్టూడెంట్ ఐడి
మొత్తం రాంగ్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే, ఇంకా నువ్వు సేవ్ చేయలేదు కాబట్టి ఇది అట్లా అంటుంది. అయితే నువ్వు కంట్రీ అనే పెట్టినావా? ఓకే, కంట్రీ అని పెట్టేసావు. ఏముంటే అది కాలం. క్లోజ్. ఇప్పుడు సేవ్ చేసి కంట్రీ ఐడిగా మార్చి సేవ్ చేస్తాం. చూడ ఒకసారి ట్రై దీన్ని కంట్రీ ఐడి అని పెట్టు. ఓకే అయింది కదా? కీ రావాలి కదా? కీ వచ్చి ఉంటుంది. వెళ్ళిపో, రైట్ క్లిక్ కొట్టి ఒకసారి ట్రై. రిలేషన్షిప్స్ కీ ఉంది కదా ఆల్రెడీ. అక్కడ రాలేదు. అంటే మామూలుగా ఇక్కడ సింబల్ వస్తుంది కదా, సిల్వర్ కలర్. అయితే ఇది పోయిందా? ఉంది, ఇది మారిపోయింది కూడా. కాలం మేము మారిస్తే ఇక్కడ ఓకే. ఇది కూడా ఎస్ అంటుంది, అంటే నీకు అక్కడ లేకపోతే ఇక్కడ ఇది తిడుతుంది రికార్డు. ఇది నాట్ సార్. స్టూడెంట్కి వెళ్ళిపోయి ఎడిట్. చెప్పండి. స్టూడెంట్లో ఎడిట్ అవసరం లేదు బేసిక్ అయితే. కంట్రీస్లో పెట్టు, కంట్రీస్లో ఎడిట్ పెట్టు. అంటే కంట్రీస్ లిస్ట్. అంతేనా? చాలు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి విజువల్ స్టూడియోకి వెళ్ళిపోయి web.config ఓపెన్ చేయండి. web.config. ప్యాకేజెస్ వర్క్లో ఉంటుంది లాస్ట్. అంతేనా? web.config ఏంటంటే కాన్ఫిగరేషన్ సెక్షన్ కోసం వాడతాం అన్నమాట. ఓకే, ఓకే. అంటే బేసిక్ గా కనెక్షన్ స్ట్రింగ్, అంటే డేటాబేస్ కి ఎట్లా కనెక్ట్ అవుతాం, ఏ క్రెడెన్షియల్స్ ని వాడి కనెక్ట్ అవుతాం, అంటే ఏ సర్వర్ ఇదే కదా దానికోసం. కనెక్షన్ స్ట్రింగ్స్ లో యాడ్ చేస్తాం కదా. యా ఎగ్జాక్ట్. అదేవిధంగా ఇంక దీంట్లో మనం యాప్ కీస్ పెట్టుకోవచ్చు. యాప్ కీస్ అంటే ఏంటంటే ఏదైనా ఈ అప్లికేషన్ మొత్తానికి ఒక కీ వాల్యూ సేమ్ ఉండదు, అంటే కాన్ఫిగరబుల్ వాల్యూ ఉందనుకో. లెట్ సపోజ్ అంటే ఏదైనా ఒక లాజిక్ ఉంది. లెట్ సపోజ్ స్టూడెంట్స్ ని అంటే ఒక బ్యాచ్, ఏదైనా ఒక బ్యాచ్ పేజ్ ఉంది, ఒక బ్యాచ్ కి 30 మెంబర్సే ఉండాలి స్టూడెంట్స్ అనుకో. లెట్ సపోజ్ ఓకే, ఆ 30 అనే లిమిట్ ఉంది చూసినాం, దాన్నే ఒక కాన్ఫిగరేషన్ వాల్యూ ఉంటుంది మన డొమైన్ ని బట్టి. ఇంకా ఓకే, సో ఆ 30 కాన్ఫిగరేషన్ వాల్యూని మనం ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, యాప్ కి బ్యాచ్ కౌంట్ ఈక్వల్స్ టు బ్యాచ్ కౌంట్ అంటాం, కీ వాల్యూ వచ్చేసి 30 అని పెడతాం. అప్పుడు ఏమవుతుంది, మీకు ఆ బ్యాచ్ లో 30 మెంబర్స్ మాత్రమే రావాలి. సో 30 తర్వాత ఇట్ షుడ్ ఫైర్ సమ్ ఎర్రర్ ఆర్ ఇట్ షుడ్ సమ్ మెసేజ్, ప్లీజ్ స్టార్ట్ న్యూ బ్యాచ్ అట్లా. ఓకే, అట్లా మనం కాన్ఫిగరబుల్ వాల్యూస్ అన్ని పెట్టుకోవడానికి web.config వాడతాం అన్నమాట. దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ మనం నేమ్ స్పేసెస్ కొత్త థర్డ్ పార్టీ డిఎల్ఎల్స్ కానీ ఏమన్నా వాడినా కానీ
అవన్నీ ఇక్కడ కాన్ఫిగరేషన్ సెక్షన్ లో కనబడతాయి మనకి. నెక్స్ట్ సెషన్ దీంట్లో మళ్ళీ ASP.NET లో బేసిక్ గా మనం నేర్చుకోవాల్సింది స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అని ఉంటాయి అన్నమాట. ఓకే, వాట్ ఇస్ స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్ అంటే మనకి మనం ఒక ఇన్ఫర్మేషన్ ని ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి పాస్ చేయాలి, లేకపోతే త్రూఅవుట్ ది అప్లికేషన్ మనం ఒక మెమరీలో డేటా స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే we require స్టేట్ మేనేజ్మెంట్ అన్నమాట. ఓకే, సో ఆ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ అంటే దాని స్కోప్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఉంచగలుగుతాం మనం, ఎక్కడెక్కడ యాక్సెసిబిలిటీస్ ఉంటాయి, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్. ఓకే, దీంట్లో వచ్చేసి సెషన్, వ్యూ స్టేట్, క్యాచీ, అప్లికేషన్, కుకీ, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి మనం, హిడెన్ ఫీల్డ్, క్వెరీ స్ట్రింగ్. ఓకే, ఇవన్నీ మనం వన్ బై వన్ వీ షుడ్ లెర్న్. సో ఫస్ట్ మనం క్రడ్ ఆపరేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీ విల్ గో ఇన్ టు దట్ స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్. ఓకే, సో ఆ స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్ కిందకి వచ్చే ఈ సెషన్ స్టేట్, ఇప్పుడు మనం సెషన్ అన్నాం కదా, ఈ సెషన్ స్టేట్ మోడ్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది కాన్ఫిగరబుల్, ఇట్ ఈస్ ఎ కాన్ఫిగరబుల్ ఐటమ్ అన్నమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ లెట్స్ మోడిఫై అవర్ కనెక్షన్స్. పింగ్ చేశాను, పింగ్ చేశాను అనుకుంటా. ఆ కనెక్షన్ స్ట్రింగ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి సార్. మెసేజ్ చేశారా? వీరాజ్ 1 minute. ఒక్క నిమిషం చేస్తాను. కనెక్షన్ స్ట్రింగ్ యాడ్ చేయమంటారా? ఇది తీసేసాయి అసలు, ఇది మొత్తం తీసేసేయాలా? కనెక్షన్ అది తీసేయాలి. ఈ యాడ్ నేమ్ ఉంది చూసినా, దాంట్లో ఒక కింద పెట్టు, అది మళ్ళీ వేరే ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే మనం డిఫాల్ట్ టెంప్లెట్ తీసుకున్నాం కాబట్టి దిస్ మైట్ బి యూజింగ్ బై సంథింగ్ ఎల్స్. కింద ఇంకో లైన్ లో రాయ అంటే ఓకే అన్న. 2-3 అయినా ఉండొచ్చు ఒక కనెక్షన్ స్ట్రింగ్ లో. యూ కెన్ కనెక్ట్, ఎందుకంటే ఒక అప్లికేషన్ అనేది 1 or more డేటాబేసెస్ ని కూడా కనెక్ట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. అందువల్ల డిఫరెంట్ కనెక్షన్ స్ట్రింగ్స్ పెట్టుకోవచ్చు. దీనివల్ల ప్రతిసారి మనం అక్కడ SQL కనెక్షన్ కాన్ ఈక్వల్ టు లైన్ యాడ్ చేయాల్సిన అవసరం లేదా? యాడ్ చేయాలా? వన్ టైం జాబ్ ఇది, ఇక్కడ పెట్టుకుని సరిపోతుంది. మీరు అనేది C# లో అంటే కోడ్ బిహైండ్ ఫైల్ లో నిన్న మనం ఎవరో ఎగ్జాంపుల్స్ పెట్టారు, అదేనా? అదే అంటుంది. అక్కడ అవసరం లేదు ఇంకా. సో ఇట్ ఈస్ వన్ టైం జాబ్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది తీసే, ఇది డేటా సోర్స్ మీది. సో సర్వర్ నేమ్ ఏముంది, కాపీ పేస్ట్ ఆల్వేస్ ఇట్లా ఉండాలి, సందీప్ స్లాష్. అది ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయినాం అనుకో, ఇది మొత్తం కాపీ పేస్ట్. ఓకే, డీబీ నేమ్ కూడా ఇప్పుడు మనం ఏదో క్రియేట్ చేసినాం కదా, అదే పెట్టు డీబీ నేమ్ కూడా, స్టూడెంట్ ఇన్ఫో. ఓకే, ఇక్కడ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ అన్న సింగిల్ ఏనా? ఇక్కడ అది అట్లా పెట్టేసాను స్లాష్. యాక్చువల్లీ అంటే నేను చేసినప్పుడు అది ఎర్రర్ చూపెట్టింది నాకు, సో అందుకే అడుగుతున్నాను. అవునా, అట్లే ఉంటుంది. బ్యాక్ స్లాష్ ఇక ఇలా 2 కొడితే నాకు ఎర్రర్ పాస్ అయింది, సింగిల్ ఉంటే మాత్రం ఎర్రర్ చూపెట్టింది. ఎప్పుడు అది మనకి C# లో నువ్వు ఏదైనా స్ట్రింగ్ నో ఏదైనా ఒక ఫైల్ నో రిఫర్ చేసినప్పుడు అట్లా. ఇక్కడ పైన చూడు, కనెక్షన్ స్ట్రింగ్ లో పైన కూడా లోకల్ DB బ్యాక్ స్లాష్ ఇట్లనే ఉంటుంది, అది కరెక్ట్. ఓకే ఓకే. సో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ట్రూ అని ఎప్పుడు పెడతామంటే ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ విండోస్ క్రెడెన్షియల్స్, అంటే విండోస్ అథెంటికేషన్ ఇందాక అడిగావు, నువ్వే అడిగింది ఎవరు అడిగారు. సో విండోస్ అథెంటికేషన్ పెట్టినప్పుడు ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ట్రూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇన్ జనరల్ విండోస్ అథెంటికేషన్ అనేది ఉండదు లైవ్ లో. సో ఎందుకంటే మన దగ్గర ఉండదు డేటాబేస్ విల్ బి ఇన్ సమ్ అదర్ లొకేషన్, రైట్? సో మనం ఆ సర్వర్ ని కాన్ఫిగర్ చేసుకుని కనెక్ట్ అయిపోతాం. ఓకే, సో అప్పుడు ఆ సర్వర్ నేమ్ ఇక్కడ రీప్లేస్ చేస్తావు, దిస్ ఇస్ సర్వర్ నేమ్. ఓకే,
Instead of integrated security, you will be write user ID and password. Okay. ఓకే నెక్స్ట్ ఇనిషియల్ కేటలాగ్ అంటే ఇట్స్ డేటాబేస్ నేమ్. స్టూడెంట్ నేమ్ తీసేసి డేటాబేస్ నేమ్ ఏదైందో అది పెట్టేస్తాం. సందీప్ నేను మెయిల్ అయితే చెప్పు, నీకు ఒక కోడ్ పంపిస్తాను సో దట్ వీ కెన్ కాపీ. యా అన్న మీకు మెసేజ్ పెడతాను. సందీప్ రెడ్డి, సందీప్ 1101 అదేనా నీది? యా అన్నది 110192. ఓకే 92@gmail. సో నీకు మెయిల్ వచ్చి ఉంటుంది, ఓపెన్ చేయండి సార్. అది సో ఇదంతా వద్దులే, మనం కావాల్సింది కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఓకే అంటే ఇక్కడ ఈ క్లాస్ ఉంది కదా, క్లాస్ ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి స్టాటిక్ నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు. అక్కడి నుంచి అక్కడ వరకు చేయాలి, ఇక్కడ వరకు చేయాలి. ఇంతేనా ఇది కూడా అది తీసుకుని చాలు, ప్రస్తుతానికి అయితే అది చాలు. అది కూడా కావాలి, బట్ లెట్స్ కమ్ లేటర్. ఇక్కడ కాదు, మనకి డాల్ లేయర్ ఉంది కదా, డేటా యాక్సెస్ లేయర్. ఎక్కడైనా చూపెట్టాను నాకు. ఇది ఒక ప్రాజెక్ట్, ఇది వెబ్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, మనం క్లాస్ లైబ్రరీ తీసుకుందాం. అందులో ఉంటుంది కొంచెం చూస్తాను. సో వాట్ వీ హ్యాడ్ డన్ ప్రీవియస్లీ, మనం ఒక వెబ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాం, దానికి ఒక బిజినెస్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ లైబ్రరీ క్రియేట్ చేసినాం, సేమ్ డేటా యాక్సెస్ లేయర్ కూడా యూజ్ చేసినాం. రైట్, ఎవ్రీవన్ రిమెంబర్, ఐఎమ్ జస్ట్ రీకాలింగ్. ఈ ప్రాజెక్ట్ డిపెండెంట్ వచ్చేసి ఈ రెండింటి డిఎల్ఎస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఈ రెండు ప్రాజెక్ట్స్ మీద డిపెండ్ అవుతుంది అల్టిమేట్లీ. ఓకే, ఈ డాల్ వచ్చేసి బిఓ మీద డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ దిస్ డాల్ విల్ యూజ్ దిస్ బిఓ డిఎల్ఎల్. ఓకే, సో డాల్కి మనం ఏం పాస్ చేస్తాం, బిజినెస్ ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తాం. సి డాల్కి బిఓ ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తాం. సో ఈ బిజినెస్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఫిల్ అవుతుంది, మన వెబ్ అప్లికేషన్ లో ఫిల్ అవుతుంది. సో ఇక్కడ స్టూడెంట్ ని మనం పాస్ చేయగలిగినాం. ఆల్రెడీ ఇది పాస్ చేసినాం, మనం డేటా కూడా చూసినాం ఆ రోజు నాకు గుర్తున్నంత. సో దట్ విల్ కమ్ లేటర్. ఫస్ట్ మనం కాపీ చేసింది పేస్ట్ చేద్దాం ఇక్కడ కింద, ఈ కింద లైన్ లో ఇక్కడేనా పేస్ట్ చేస్తాం. సో నా నేను కంట్రోల్ తీసుకుంటా ఒకసారి. ఓకే ఓకే, ఏం లేదు, జస్ట్ నేమ్ స్పేస్ లో యాడ్ చేస్తే ఆ ఎర్రర్స్ పోతాయి. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ మేనేజర్ అనేది ఇప్పుడు దాని మీద పెట్టినాం అనుకో, మనం ఆ క్లాస్ అనేది ఏంటి, మనం ఒక నేమ్ స్పేస్ లో ఉంటుంది అన్నమాట. సో ఇట్ విల్ గివ్ యూ దట్ నేమ్ స్పేస్ ఆల్సో. ఓకే, ఇక్కడ సీ హియర్ యూజింగ్ సిస్టమ్ డాట్ కాన్ఫిగరేషన్ అని నేమ్ స్పేస్ పెడితే కిందకి వచ్చింది. సిస్టమ్ డాట్ కాన్ఫిగరేషన్ పెడితే ఆ క్లాస్ వెళ్తాయి. నెక్స్ట్ డేటా టేబుల్ ఎక్కడ ఉంటుంది, సిస్టమ్ డాట్ డేటాలో ఉంటుంది. ఓకే, మౌస్ ఓవర్ చేస్తే సరిపోతుంది. యూజింగ్ సిస్టమ్ డాట్. నెక్స్ట్ ఎస్క్యూఎల్ కనెక్షన్ ఎక్కడ ఉంటుంది, సిస్టమ్ డాట్ డేటా డాట్ ఎస్క్యూఎల్ క్లయింట్. రైట్, అట్లా అయిపోయింది మొత్తం. సో అసలు ఏం చేస్తుంది ఈ మెథడ్ ఏంటి, దేని గురించి అంటే ఇది సమ్ గెట్ బ్రాంచ్ మాస్టర్ అంటున్నాం. ఇక్కడ మనకి గెట్ కంట్రీ మాస్టర్ అంటాం మన కోడ్ ప్రకారం. సో వీ వాంట్ టు ఫిల్ అవర్ డ్రాప్ డౌన్ డైనమికల్లీ. మనం ఇప్పుడు డ్రాప్ డౌన్ ఎప్పుడు ఫిల్ చేసాం, మన పేజ్ మనమే ఒక లిస్ట్ క్రియేట్ చేసేసి ఆర్ ఒక డేటా టేబుల్ క్రియేట్ చేసేసి we given some hard code values, right? So now let's create our own, I mean not own, our let's call from the database country.
ఓకే, గుర్తుంది అందరికి స్టూడెంట్ రిజిస్ట్రేషన్, ఇక్కడ కంట్రీస్ ఉంది కదా, అబౌట్ దిస్ వన్. ఓకే, ఈ ఇండియా ఇవన్నీ ఉన్నాయి కదా, గుర్తుందా, ఈ చైనా, జపాన్. సో దిస్ ఈ కోడింగ్ మనకు అవసరం ఉండదు. సో బికాస్ వీఆర్ నో కాలింగ్ ఫ్రమ్ డేటాబేస్ డైరెక్ట్. ఓకే, సో అది ఎట్లా అంటే, సో ఐ వాంట్ టు గెట్ సమ్ డేటా టేబుల్ by using this method. So my return type is data table. ఏం చేస్తుంది ఇది, SQL కనెక్షన్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు కామన్. ఓకే, సో ది SQL కనెక్షన్ గేమ్ వాళ్ళు ఒక కనెక్షన్ స్ట్రింగ్ ఇస్తే దట్ విల్ క్రియేట్ ఎ కనెక్షన్ బిట్వీన్ యువర్ డాట్ అప్లికేషన్ అండ్ SQL సర్వర్. ఓకే, సో ఆ కనెక్షన్ స్ట్రింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, వీఆర్ గెటింగ్ దిస్ ఫ్రమ్ ది web.config. web.config లో కాన్ఫిగరేషన్ మేనేజర్ రీడ్ చేయాలంటే ఒక క్లాస్ ఉంటుంది అనమాట, కాన్ఫిగరేషన్ మేనేజర్ డాట్ కనెక్షన్ స్ట్రింగ్స్. ఓకే, ఇందాక మనం కనెక్షన్ స్ట్రింగ్స్ అనేది చూసాం కదా, దిస్ ఈస్ web.config కనెక్షన్ స్ట్రింగ్స్. ఈ కనెక్షన్ స్ట్రింగ్స్ లో మనం ఇచ్చిన నేమ్ SQL కాన్ అని ఇచ్చినాం కదా, ఇక్కడ SQL కాన్ అని ఇవ్వాలి. అక్కడ ఏమిస్తే ఇక్కడ అది ఇవ్వాలి అంతే. ఎప్పుడు SQL కాన్ అనే ఇవ్వక్కర్లేదు, మన ఇష్టం. మన డేటాబేస్ నేమ్ ఇవ్వచ్చు, లేకపోతే మన అప్లికేషన్ నేమ్ ఇవ్వచ్చు, ఇంకా అది ఒక్కొక్కరు ఒక్కొక్కలా రాసుకుంటారు. ఓకే, జస్ట్ మనకు అర్థం కావడం కోసం ఇది SQL కనెక్షన్ అని రాసిన అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో ఏమవుతుంది, ఆ కనెక్షన్ స్ట్రింగ్ ని ఇక్కడ రీడ్ చేస్తుంది ఒక స్ట్రింగ్ లోకి. సో దట్ కనెక్షన్ స్ట్రింగ్ యూ ఆర్ పాసింగ్ టు అవర్ SQL కనెక్షన్ ఆబ్జెక్ట్. సో ఇట్ విల్ క్రియేట్ ఎ కనెక్షన్ బిట్వీన్ .NET application and database application. Now we are creating a data table type, DT branches అనే ఇక్కడ మనం కంట్రీస్ మార్దాం. రీనేమ్ చేస్తుంది దీన్ని. సో ఇట్ షుడ్ రీనేమ్ ఎవ్రీవే. I can rename, right? సో SQL కమాండ్ ఏంటంటే, సో మనం కమాండ్స్ రాస్తాం కదా, ఇప్పుడు మనం నార్మల్గా ఇన్సర్ట్ ఇంటూ, లేకపోతే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, వీటన్నిటిని కమాండ్స్ అంటారు అన్నమాట. ఒక కమాండ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసి ఆ కమాండ్ అనేది ఈ కనెక్షన్ నుంచి నాకు ఎగ్జిక్యూట్ అయ్యి నాకు అవుట్పుట్ రావాలనడానికి ఈ కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ సింటాక్స్. ఈ నీడ్ టు 1 or more times మనం చేస్తే మనకి అలవాటు అయిపోతుంది. ఓకే, సో కనెక్షన్ని ఓపెన్ చేసేసి ఆ కమాండ్ యొక్క కనెక్షన్ ఈ కనెక్షన్కి లింక్ చేస్తున్నాను, రైట్? సో కమాండ్ టైప్స్ అని కొన్ని ఉంటాయి అనమాట. సో మనం ఇంతకుముందు చేసింది మనం అంటే మీరు ఎవరు ఎగ్జాంపుల్స్ పెట్టారు కదా, సో అది వచ్చేసి నార్మల్ కమాండ్ టైప్. అది అంటే జస్ట్ SQL కమాండ్ క్వెరీని డైరెక్ట్ కాల్ చేస్తారు. బట్ హియర్ వీఆర్ యూజింగ్ స్టోర్ ప్రొసీజర్. ఓకే, సో హౌ వీ కెన్ యూజ్ స్టోర్ ప్రొసీజర్, దెర్ ఇస్ ఎ enum కాల్ కమాండ్ టైప్. ఓకే, సో వాట్ ఈస్ enum? లెట్స్ చెక్ క్విక్లీ దట్. సో పబ్లిక్ enum కమాండ్ టైప్ అనమాట. ఇది సిస్టమ్ డాట్ డేటాలో ఉన్న ఒక enum. సో వాటి enum అంటే ఇప్పుడు మనకి జనరల్గా కొన్ని వాల్యూస్ ఉంటాయి. సో ఆ వాల్యూస్ని, సో యూ మే నాట్ రిమెంబర్ ఆల్ ది వాల్యూస్, అంటే కాన్ఫిగరబుల్ వాల్యూస్. లెట్ సపోజ్ డేస్ ఇన్ ఏ వీక్ ఉంది. ఓకే, డేస్ ఇన్ ఏ వీక్ అంటే ఏంటి, సండే టు సాటర్డే, రైట్? సో ఆ డేస్ ఇన్ ఏ వీక్ అని కొడితే నాకు ఆ 7 కూడా ఒక లిస్ట్లో రావాలి. సో అట్లా ఇవన్నమాట. కమాండ్ టైప్ అని కొడితే కమాండ్ టైప్ డాట్ ఈ టెక్స్ట్, స్టోర్ ప్రొసీజర్, ఈ టేబుల్ డైరెక్ట్, ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ దీనికి ఏమిటంటే ఇంటీజర్ వాల్యూస్ని అసైన్ చేసింది. టెక్స్ట్ ఈక్వల్స్ టు 1, స్టోర్ ప్రొసీజర్ 4, టేబుల్ డైరెక్ట్ ఈక్వల్స్ టు 512. సో ఇది .NET ఫ్రేమ్వర్క్కి అర్థమవుతాం. అంటే కమాండ్ టైప్ 4 అయితే స్టోర్ ప్రొసీజర్ అనే దాన్ని, ఇప్పుడు ఇది మనకి రీడబిలిటీ కోసం స్టోర్ ప్రొసీజర్ అనేది. ఓకే, 4 అనేది ఆల్వేస్ మనకి రిమెంబర్ ఉండదు కాబట్టి, మనకి గుర్తుండదు కాబట్టి, సో వాట్ విల్ డూ ఇస్ విల్ యూజ్ స్టోర్ ప్రొసీజర్ అన్నమాట ఈ నెంబర్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఆ స్టోర్ ప్రొసీజర్ నేమ్ ఏంటో ఇక్కడ ఇస్తాం. కమాండ్ టెక్స్ట్ ఇస్ నథింగ్ బట్ స్టోర్ ప్రొసీజర్ నేమ్. ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ స్టోర్ ప్రొసీజర్ లేదు కదా, అదొకటి ఇక్కడ ప్రాబ్లం. ఓకే, లెట్స్ క్రియేట్ ద స్టోర్ ప్రొసీజర్ ఆల్సో. SP get country details, country name. పోయిందా వాళ్ళు క్యాన్సిల్. ఓహో, అది దానికోసం ఇందాక మనం తీసుకున్నా. ఓకే ఓకే ఫైన్. స్టూడెంట్ ఇన్ఫో మనం క్రియేట్ చేసింది.
country master and begin. Okay. Select start from TBR country. It should be there. That's all. We created a stored procedure now. Right? So next data adapter ani ఒక class ఉంటుంది again. Okay. What data adapter will do is ఈ command ని execute చేయడానికి data adapter ని వాడతాం మనం. Okay. So data adapter కి మనం command specify చేయాలి. So what is the command we need to execute? Data adapter select command అంటే CMD. ఈ command object ని ఇస్తున్నాం అన్నమాట. Right? So once you అంటే ఇవన్నీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాక సో వాట్ విల్ డూ ఇస్ ఈ డేటా అడాప్టర్ ఏం చేస్తుందంటే అది అక్కడ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి దట్ విల్ గివ్ యూ అస్ వాట్ ఎవర్ ద అవుట్పుట్ ఇట్ విల్ రిసీవ్. అక్కడ ఏమవుతుంది మనకి ఈ స్టోర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ వన్ టేబుల్ రైట్. సో ఆ టేబుల్ ఏంటి ఈక్వల్ కనిపిస్తున్న టేబుల్ మొత్తం వచ్చేస్తుంది. బట్ మనకి ఇక్కడ .NET లో టేబుల్ని రీడ్ చేయడానికి లేదనమాట. సో వీ విల్ ఆల్వేస్ రీడ్ డేటా సెట్స్. సో వాట్ ఈస్ డేటా సెట్? Data set is a collection of tables. Okay, so ఏం చేస్తుంటే మళ్ళీ ఒక డేటా సెట్ ని మనం తీసుకున్నాం DS ఇంకొక ఆబ్జెక్ట్ DS country master. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఈ డేటా సెట్ ని డేటా అడాప్టర్ ఫిల్ చేస్తుంది రైట్. సో ఫిల్ చేసినప్పుడు ఏమవుతుంది డేటా సెట్ లోకి వచ్చి ఆ టేబుల్ మొత్తం ఈ డేటా సెట్ లో పడిపోతుంది. ఓకే, బికాస్ ఆఫ్ దేర్ ఈస్ ఓన్లీ వన్ టేబుల్ ఇట్ ఇస్ రిటర్నింగ్, ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ దట్ టేబుల్ విల్ బి ఇన్ ద ఫస్ట్ టేబుల్స్ అండ్ డేటా సెట్ ఒక కలెక్షన్ పెట్టాను. సో అది ఎట్లుంటుందంటే ఒక ఎరే లాగా ఉంటుంది, అంటే 0th ఇండెక్స్ లో, ఫస్ట్ ఇండెక్స్ లో, సెకండ్ ఇండెక్స్ లో అట్లా మల్టిపుల్ టేబుల్స్ పెట్టాను. మనం ఏమనుకుంటాం ఫస్ట్ దాంట్లో అంటే ఒకటే టేబుల్ కదా, మనమే స్టోర్ ప్రోసెస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, మనకే తెలుసు కాబట్టి. సో వీ విల్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ దట్ ద టేబుల్ విల్ బి ఇన్ ద 0th ఇండెక్స్. బిఎస్ కంట్రీ డాట్ టేబుల్స్ ఆఫ్ 0 అంటే మనకి ఆ టేబుల్ వచ్చేస్తుంది. దాన్ని DT కంట్రీస్ లో పెట్టుకుందాం రైట్. సో ఇది దాని కోడ్, ఇది DT కంట్రీస్. నౌ లెట్స్ పుట్ ఏ బ్రేక్ పాయింట్ హియర్ జస్ట్ టు డీబగ్ ద సేమ్. నెక్స్ట్ ఏం చేస్తున్నా ఇప్పుడు గెట్ కంట్రీ మాస్టర్ అనే దాన్ని తీసుకెళ్తే ఇక్కడ మనం డైనమిక్ గా బైండ్ చేద్దాం. ఓకే, హౌ టు డూ దట్? ఇవన్నీ తీసేద్దాం. వాట్ ఐ కెన్ డూ ఈస్ ఓకే, పైన నేను మొత్తం కమెంట్ చేసిన. సో ఈ DT కంట్రీస్ అనేది డైరెక్ట్ గా మనం ఇట్లా మెథడ్ కాల్ చేసుకుంటాం. స్టాటిక్ మెథడ్ మనకి ఆల్రెడీ డేటా ఉంది. ఇది స్టూడెంట్ కాదుగా, స్టూడెంట్ రాసినాం కదా. ఇది మెయిన్ స్పేస్ ఉంది, స్టూడెంట్ కాదు. మనం .student కాదు అనేది ఇస్తే రావాలి. రిఫరెన్స్ యాడ్ చేయలేదు, ఎర్రర్స్ వస్తున్నాయి. వెబ్ ప్రాజెక్ట్ లో రిఫరెన్సెస్ లో BO డాల్ కూడా ఉండాలి. ఉన్నాయి. The type name BO get country master contest does not exist అని చూపిస్తున్నాను. అది ఇప్పుడు మనం రాష్ట్రం కాబట్టి వస్తుంది. ఇట్స్ ఫైన్. మనం అసలు ఈ లైన్స్ కూడా తీసేద్దాం.
ఇవన్నీ పోయినాయి. మనం ఆ రోజు వేరే దాంట్లో చూస్తే వచ్చినాయి కదా, సంథింగ్ ప్రాబ్లం. దాల్ ఇండివిజువల్ గా బిల్డ్ చేస్తే ఇట్ షుడ్ బి సక్సీడెడ్, రైట్? సక్సీడ్ అయింది. సో వాట్ ఇస్ ద ప్రాబ్లం? బీఓ దాన్ని నేను తీసేస్తున్నాను ఒకసారి మళ్ళీ కదా. మేబీ మీది వర్షన్ ఈ టీఎస్ఎస్ ఆ రోజు ఎవరు చేసినా వాళ్ళ వర్షన్ ఏమైనా డిఫరెంట్ ఉండొచ్చు, అది ఒక ప్రాబ్లం మేబీ. వర్షన్ మీన్స్ 2015 ఇది. అవునండి. 4.6 తోటే చేసాను కూడా. ఒక్కసారి చూసి ఒక రాకపోతే పోయింది. సో అంతే, మళ్ళీ రీయాడ్ చేస్తే పోతుంది. సమ్ ఏదో పైన కూడా తీసేయండి మరి కామెంట్స్. గెట్ కంట్రీ మాస్టర్ ఇది పెట్టారు. అదే ఇది ఇప్పుడు పెట్టేస్తాను. కంట్రోల్ కే కొడితే ఇట్ షుడ్ బి కమ్. ఓకే. సో వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? స్టూడెంట్ డాట్ గెట్ కంట్రీ మాస్టర్. ఓకే, అంతే. ఇట్లా పెడితే సరిపోతుంది. ఎందుకంటే డేటా టేబుల్ రిటర్న్ చేస్తుంది డైరెక్ట్గా. సో డేటా టేబుల్ వచ్చేసి డీటెయిల్ కన్ఫ్యూజ్ పడిపోతుంది, రైట్? సో నౌ అవర్ డ్రాప్ డౌన్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ద డైనమిక్ వాల్యూస్. అంటే డేటాబేస్ నుంచి ఏమొస్తే అవి ఫిల్ చేస్తాం. సో ఇదేంటి స్టార్ట్ అంటుంది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, క్రోమా. లైక్ ఏస్పిఎక్స్ ఓపెన్ చేయాలి కదా. అట్లే ఉండదు, ఏదైనా అంతే. ASP.NET లేదా సెట్ స్టార్ట్అప్ ప్రాజెక్ట్ అది ఇట్లా అంటారు. ఇది ఉండాలి. Now let's run Chrome. పేజ్ ఏంటి స్టూడెంట్? రిజిస్ట్రేషన్. 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 Dot it. Yeah. Now breakdown should be okay. So let's debug one layer. So మనం అక్కడ ఏం పెడితే అది ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది? డేటా అడాప్టర్ అనేది ఈ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేసేసి ఇట్ ఈస్ ఫిల్డ్ అవర్ డేటా సెట్. నేను డేటా సెట్ మీద ఇప్పుడు మౌస్ ఓవర్ చేస్తే ఐ షుడ్ సీ ద రిజల్ట్ హియర్. ఇట్లా మనకి ఇండియా, జపాన్, మనం ఒక డేటాబేస్ ఏం పెడితే అది చూస్తాం. ఈ డేటా సెట్ అనేది ఇట్ కెన్ కంటైన్ మోర్ దెన్ వన్ టేబుల్ అనమాట. ఓకే, అది లాజిక్. సో జస్ట్ అంటే డేటా సెట్ లో మల్టిపుల్ టేబుల్స్ ఉండే అనడానికి నేను ఒక సింపుల్ చూపెడతానండి. లెట్స్ అంటే ఇప్పుడు ఈ స్టోర్ ప్రాసెసర్ కూడా మల్టిపుల్ టేబుల్స్ ని రిటర్న్ చేయగలుగుతాం అన్నమాట. అంటే ఓన్లీ ఒక టేబులే, అంటే ఒక సెలెక్ట్ కమాండే కాదు. సో జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ నేను 2 సార్లు ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రేమ్ అనేది పెడతాను. ఓకే, సో ఓకే ఆల్టర్ పెట్టాలి. ఓకే, నేను ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏం కావాలి? నాకు 2 టేబుల్స్ రిటర్న్ చేయాలి. ఫైన్, రైట్? సో ఆ 2 టేబుల్స్ ని కూడా డేటా సెట్ షుడ్ బి క్యాప్చర్. హౌ ఇట్ విల్ బి జస్ట్ మనం ఈ క్వెరీ ఎగ్జిక్యూషన్ ని బ్యాక్ తీసుకొచ్చింది.
So it will again ఇక్కడ మనం మళ్ళీ చూడవచ్చు. టేబుల్ 1 కూడా వచ్చింది చూసిన. See, table 1 and table 2. అట్లా రెండు tables వచ్చినాయి. So what is the meaning of that, sir? It is a combination of or collection of multiple tables. Okay. So మనం షోర్ ప్రొసెసర్ మన రాష్ట్రం కాబట్టి ఆల్వేస్ ఒక టేబుల్ వస్తుంది మనకి తెలుసు కాబట్టి ఓకే వీఆర్ గోయింగ్ విత్ ఓన్లీ 0th ఇండెక్స్. ఓకే అండ్ అగైన్ అండోయింగ్ ద చేంజెస్ ఇక్కడ నేను F10 కొట్టినాను కదా. సో వాట్ ఇట్ షుడ్ ఇస్ ఈ డేటా సెట్ నుంచి అది టేబుల్స్ ఆఫ్ 0 ఉంది కదా అది DTలోకి వెళ్ళిపోతుంది. సో DT కూడా ఫిల్ అయిపోతుంది. సో ఆ DTని మనం వీఆర్ రిటర్నింగ్ టు అవర్ కోడ్ బిహైండ్ ఫైల్. ఓకే ఇవి మారిపోతాయి కదా ఇప్పుడు. ఏమున్నాయి ఇక్కడ కంట్రీ నేమ్ అని ఉన్నది మేబీ. కాలం నేమ్స్ డేటాబేస్ నుంచి ఏమొస్తే అవే పెట్టాలి. ఓకే ఏముంటాయి ఇక్కడ కంట్రీ నేమ్ ఏవో పెట్టినావు కదా నువ్వు టేబుల్లో. కంట్రీ ఐడి కంట్రీ నేమ్. కంట్రీ ఐడి కంట్రీ నేమ్. సో కంట్రీ ఐడి అనేది కరెక్టే, కంట్రీ నేమ్ స్మాల్ లెటర్స్ అది పర్లేదు. పర్లేదు పెడతా మ్యాక్సిమం అయితే పర్లేదు. లెట్స్ సీ. బైండ్ అయిపోయింది. ఓకే సో remove this breakdown and F5. డ్రాప్ డౌన్ లో మనం ఏం రాస్తే అది వచ్చేస్తాయి. ఓకే సో దిస్ ఇస్ వాట్ సెలెక్ట్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే మనం ఇప్పుడు ఏం చేసినాం సెలెక్ట్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేసినాం అండ్ దాన్ని తీసుకొచ్చి డ్రాప్ డౌన్ ఫిల్ చేసినాం రైట్. సో వాట్ వీ కెన్ డూ అంటే కోడ్ ఆపరేషన్స్ ఇంకేం చేసినాం we can do saving a record, insert saving is nothing but inserting a record, updating a record, at the same time deleting a record. Okay సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి కానీ కనెక్షన్ ఎట్లా పెడతారు ఏంటి అనేది. Moreover, it's a syntax. We need to, read or understand. Remember 2 or more. So save ki ee logic annamata. Okay. We'll do this in our next class. What my intention is 1 minute. Okay. So whatever we are doing daily, this should be synced with in every mission.
ఇప్పుడే మనకి ప్రాబ్లమ్స్ రావు. చూడండి ఇప్పుడు ఎంత టైం వేస్ట్ అయింది మనకి. సో ఇప్పుడు ఫస్ట్ వాట్ ఈజ్ అవర్ immediate job is we should do check-in. Okay, and okay, ఈ web.config file check-in చేసినా కానీ whenever you take latest you need to replace it with your database name and with your server name. Okay, so 1 minute. Hello. So web.config, okay, రేటింగ్ web.config మీరు లేటెస్ట్ తీసుకున్నా కానీ మీరు వర్క్ చేయాలంటే మీ మిషన్లో మీ సర్వర్ నేమ్ మీ డేటాబేస్ నేమ్ పెడితే సరిపోతుంది. ఓకే, సో ఇంకోటి మనం ఇప్పుడు ఇందాక ఒకటి అనుకున్నాం కదా, అంటే క్వెరీస్ అందరి దగ్గర పాస్ కావాలి. ఇప్పుడు ఇది ఎట్లా చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ మిషన్లో క్వెరీ ఉండాలి అంటే. ఓకే, సో లెట్స్ గో అండ్ ఇది ఉంది కదా స్క్రిప్ట్ టేబుల్ యాజ్ క్రియేట్. ఓకే, సో ఇదొక స్క్రిప్ట్ టేబుల్ క్రియేషన్ కోసం, రైట్. సో మనం దీన్ని ఏం చేస్తాం, ఒక పొజిషన్లోకి వెళ్ళిపోయి లెట్స్ క్రియేట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం దాంట్లో ఉండేటట్టు. ఇప్పుడు okay, within this folder what I am giving the name here db script. Okay, let's add new item. Okay, text file. This is what it is. Okay, so text file, what is it? Student country scripts. And country text file. ఇంకా అన్ని ఒక దాంట్లోనే పెట్టేస్తున్నాం. సో ఎట్లా పెడతా ఉంటే ఫస్ట్ ఇది కంట్రీ రిలేటెడ్ కదా, ఇట్స్ ఫైన్. నౌ ఈ యూజ్ గో అనేది ఒకసారి సరిపోతుంది, ప్రతిసారి అవసరం లేదు. ఇది మన డేటాబేస్ ఓకే టీబీఎల్ స్టూడెంట్ కూడా ఇచ్చేసినాం. నో వాట్ ఈస్ నెక్స్ట్, ఫస్ట్ రెండింటికంటే ముందు కాదు తర్వాత. సో ప్రొసీజర్ ఉండాలి, అంటే ఆర్డర్ కూడా చూసుకోవాలి మనం. ఫస్ట్ మాస్టర్ టేబుల్ ఉండాలి, కంట్రీ ఉండాలి, ఉంది. తర్వాత స్టూడెంట్ ఉంది, ఎందుకంటే ఫారెన్కి రిలేషన్షిప్ పెట్టినాం కాబట్టి. ఓకే, ఆ నెక్స్ట్ ఈ రెండు టేబుల్స్ ఉంటేనే మనకి స్టోర్ ప్రొసీజర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అంతేగా. మనం ఇప్పటి వరకు చేసింది అయితే రేపు మనం ఇన్సర్ట్ అప్డేట్ ఇవి కూడా చూద్దాం. ఓకే, సో ఐఎమ్ డూయింగ్ చెక్ ఇన్.
సో దీంతో ఇప్పుడు మనం ఏంటి అన్ని సింక్ అయిపోతాయి మనకి. అంటే ఇప్పుడు ఐ మీన్ టు సే ఈ క్వెరీ తీసుకువెళ్ళి మీ డేటాబేస్ లో సేమ్ డేటాబేస్ నేమ్ వేసుకుంటే ఇంకా బెటర్ అన్నమాట. లేకపోతే మీ ఇష్టం, మీరు ఏ డేటాబేస్ వేసుకుంటే ఆ డేటాబేస్ నేమ్ నేను చెప్పేది, ఆ డేటాబేస్ లో ఈ క్వెరీస్ ఎగ్జిక్యూట్ చేసుకోండి. సో మనం ఎవరి మిషన్ ని కనెక్ట్ అయినా కానీ సింక్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఇంకా మనం అంటే స్టార్ట్ అయిపోవాలి రేపటి నుంచి క్లాస్, అంటే కనెక్ట్ అవ్వగానే క్లాస్ స్టార్ట్ అయిపోవాలి. ఈ కనెక్షన్ కి టైం తీసుకోవద్దు. ఓకే. ఇంకొకటి, ఎవరైతే రెడీగా షేర్ చేయడానికి ఉన్నారో వాళ్ళు కొంచెం విజువల్ స్టూడియోని అంటే ప్రాపర్ కోడ్ ని, మన కోడ్ ని ఓపెన్ చేసి అట్ ది సేమ్ టైం సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయి ఉంటే ఇంకా బెటర్. సో సో ఇది ఎగ్జిక్యూట్ చేసుకోవడం వచ్చు కదా, రైట్? హలో. ఓకే చెప్పు సార్ చెప్పండి భయ్యా ఎట్లా చేయాలి. ఓకే. ఒకసారి ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళు ఒకసారి మీ విషయాన్ని షేర్ చేయండి, ఇక్కడ చేస్తారు. సో దట్ అండర్స్టాండ్. మీ దాంట్లో సీక్వెల్ సర్వర్ ఉంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఒక డేటాబేస్ క్రియేట్ చేయ ఫస్ట్. సేమ్ నేమ్ తోటి మనం ఇందాక స్టూడెంట్ ఇన్ఫోనార్ ఏంటిది అది డేటాబేస్ మళ్ళీ స్టూడెంట్ రిజిస్ట్రేషన్. డేటాబేస్ ఇట్లా రైట్ క్లిక్ కొట్టాలి డేటాబేస్ మీద. డేటాబేస్ డేటాబేస్ మీద రైట్ క్లిక్ కొట్టాలి. ఓకే. న్యూ డేటాబేస్. అక్కడ చార్ట్ లో పెట్టాడు స్టూడెంట్, అది కాపీ పేస్ట్. ఓకే. యాడ్ చేయాలన్నా? యాడ్ చేయాలన్నా ఇప్పుడు? డేటాబేస్ నేమ్ క్యాప్స్ లో ఉన్నది, ఎస్ఎం ఐ క్యాపిటల్. ఐ కూడా క్యాపిటల్. ఓకే. ఇంకా ఎంటర్ కొట్టేసి ఓకే. ఇప్పుడు ఏమన్నా అంటే దీంట్లోకి వెళ్ళిపోయి న్యూ క్వెరీ అని కొట్టు. ఓకే. ఓకే. న్యూ క్వెరీ అని కొట్టేసి ఫస్ట్ అసలు మనకి టీఎఫ్ఎస్ కనెక్ట్ అయిందండి దాంట్లో. కనెక్ట్. ఇక్కడ వ్యూలో ఉంటది టీమ్ ఎక్స్ప్లోరర్ అని.
ఇక్కడ ఉంది ఆ కోడ్ S3 అనేది ఆల్రెడీ. ఒక నిమిషం అది. సో ఇట్లా ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం. సోర్స్ కంట్రోల్ ఎక్స్ప్లోర్కి వెళ్ళిపో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ తీసుకుంటే మన ఫైల్స్ మొత్తం వస్తాయి. చూడండి ఒకసారి మళ్ళీ అందరి మిషన్లో కంప్యూటర్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటే నీకే అలవాటు అవుతుంది. ఒకసారి డైలీ జాబ్ ఇది, అంటే మనం ఆఫీస్ లో కూడా చేస్తాం. సో ఇట్ షుడ్ బి వెరీ మచ్ స్ట్రాంగ్ హియర్. అంటే కానీ ఇట్లాంటివి ఏమైనా అడిగినా బాగోదు. వాట్ ఎవర్ చెక్ ఇది కాపీ పేస్ట్. F5 కొట్టేస్తా. సో ఇప్పుడు ఏమైతే నీ టేబుల్స్ నీ దాంట్లో సింక్ అయిపోతుంది. ఓకే, టీబీఎఫ్ అంటే టీబీఎఫ్ స్టూడెంట్. అట్లనే ప్రోగ్రామేటిబుల్ టేబుల్లో స్టోర్ ప్రొసీజర్ రావాలి. ఎస్పీ గెట్ కంట్రీ. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ నువ్వు ఆ కంట్రీస్ ఉన్నాయి కదా, అది నువ్వు మాన్యువల్గా ఇన్సర్ట్ చేసుకోవడమే. ఓకే, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. నువ్వు నీకు కావాల్సిన కంట్రీస్ నువ్వు పెట్టేసుకో. ఫైన్. సృజన్ సాయికృష్ణ. ఓకే. సో అందరికీ ఓకే కదా? ఓకే సార్. ఓకే అన్న. ఓకే. సో ఇది డైలీ జాబ్ అనమాట. అంటే మీరు ఇప్పుడు రోజు మనం ఏమైనా రివ్యూ చేసినా ఏమైనా కోడ్ ఉన్నా కానీ అది చేసుకోండి మీరు ఆన్స్ క్లాసెస్ కానీ. ఓకే ఓకే ఓకే. గుడ్ నైట్.